Hi friends, welcome to our YouTube channel Nugraj Asya 1425. Hi friends. Welcome to our YouTube channel. Welcome to Ali Chavan. It's a chala clear sky. Surud is manding. It's too hot. Chavanta coat. So friends, ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు అలాంటి పులుసు మేము వండబోతున్నాము. చూపినా చేపలు. ఈ 3 చేపల కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ చేసి కింద అయితే కమెంట్ చేయండి. బట్ ఇందులో కూడా ఇలస పులస రెండు ఉంటాయి. మీరు తక్కువ రేటుకి వచ్చింది అని అంటే కనుక అది ఖచ్చితంగా ఇలసే, అది పులస కాదు. సో పులస అయితే ఇలాగా తెల్లగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో మొత్తం. అదే కనుక ఇలస అయితే మాత్రం ఈ ప్లేస్ లో ఎర్రగా ఉంటుంది, అంటే అది సముద్రం చేప అన్నట్టు. చూడు ఎవరు ఫ్లవర్ అనుకుంటా. సో కూర అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. సో మీరైనా సరే లైఫ్ లో ఒకసారి అయినా సరే పులుసులు తినండి. గుర్తులు అమ్ముకుంటే అయినా సరే పులుసులు తినమంటారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నుగ్రాజ్ ఆసియా 1425. Hi friends. చెప్పు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Welcome to Ali Chavan. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటి అంటే మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు పుస్తులమ్మైనా సరే పులస తినాలి అని చెప్పేసి. ఎందుకనంటే సముద్రం నుండి గోదావరికి ఎదురీదుకుని వచ్చి గోదావరిలో పిల్లలు కట్టడానికి వస్తూ ఉంటది. సో అది టేస్ట్ అయితే చాలా బాగుంటది. మనం సీతవాడి సిరిమల చెట్లు కూడా ఆ సినిమాలో కూడా చూస్తాము. నాకు ఇష్టమైన చేప పులస, అది అమ్మి మీరు భోజనాలు ఎట్టాలంటే సరిపోదని చెప్పేసి. సో అంత టేస్ట్ ఉంటది, అలాగే అంత ఖరీదు కూడా ఉంటది. ఈ రోజు అలాంటి పులుసు మేము వండబోతున్నాము. చూపినా చేపలు. ఎస్. సో ఈ పులసలు మేము ఈస్ట్ గోదావరి నుంచి తీసి తెప్పించాము. గోదావరి చేపలు మాకు కూడా ఇక్కడ కృష్ణా నదిలో దొరకవు, ఈస్ట్ గోదావరి నుంచి తెప్పించాము. గెస్ట్ చేయండి ఈ చేపలు అంటే మొత్తం 3 చేపలు. ఈ 3 చేపల కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేసి కింద అయితే కమెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసే వరకు. బట్ ఈ కూర ఎలా వండాలి, ఏంటి, వండి ఎప్పుడు తినాలి, ఇవన్నీ కూడా మీరు చూడాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మ్యాక్సిమం పులస చేప ఎప్పుడైనా సరే నైట్ వండి బెండకాయ గట్ట వేసుకుని నైట్ వండి మార్నింగ్ తింటే బాగా టేస్ట్ వస్తుంది అని అంటారు. బట్ నేను మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి ప్రోగ్రామ్కి కాబట్టి ఇప్పుడే వండి ఇప్పుడే తినబోతున్నాము. బట్ వీటి కాస్ట్ మాత్రం బాగా ఎక్కువగానే పడింది. అది ఎంత ఏంటనేది నేను మిడిల్లో చెప్తాను. ఈలోపు మీరైతే గెస్ట్ చేసి కింద చెప్పండి, ఓకేనా? మనం మొదలెడదామా? సో ఈలోపు మేమైతే మొదలెడదాము. పులస చేపలో వేస్ట్ అసలు పోదా ఎలా వండుతారు ఏంటి అనేది కూడా చూడాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఏం చేస్తున్నావు? చేపతో తిన్నా పులస, మామూలు పులస కాదు ఇది, గోదావరి నుంచి తెప్పించా. మరి పులస గోదావరి నుంచే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం చెప్పాలి. అంటే ఈ చేప ఇలాగే ఉంటది, బట్ ఇందులో కూడా ఇలస పులస రెండు ఉంటాయి. మీరు తక్కువ రేటుకి వచ్చింది అని అంటే కనుక అది ఖచ్చితంగా ఇలసే, అది పులస కాదు. ఎందుకనంటే పులస ఓన్లీ గోదావరిలోనే దొరుకుతుంది, దొరికినా కూడా ఎక్కువ రేటు ఉంటుంది. బట్ ఇలస మాత్రం చాలా తక్కువ రేటు ఉంటుంది, అది సముద్రం చేప. పులసకి ఇలసకి తేడా తెలుసుకోండి. పులసకి ఇలసకి తేడా ఏంట్రా? పులస ఒరిజినల్ అయితే శంఖకాడ తెల్లగా ఉంటది. చూపి శంఖంటాలి. శంఖకాడ ఒరిజినల్ చేప అంటే పులస. ఇది ఇలా సరిగ్గా ఇటు చూపి ఎలా కనిపిస్తుంది. ఇది ఒరిజినల్ చేప అయితే ఇక్కడ ఎరుపు ఉండదు. ఒరిజినల్ పులస చేప గోదావరిది. అదే ఇది పిలస అయితే ఇక్కడ ఎర్రదనం వస్తుంది. సో ఫ్రెండ్స్, వీడికి మొత్తం ఆవేశం అయిపోయింది. సో పులస అయితే ఇలాగా తెల్లగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ లో మొత్తం. అదే కనుక ఇలస అయితే మాత్రం ఈ ప్లేస్ లో ఎర్రగా ఉంటుంది, అంటే అది సముద్రం చేప అన్నట్టు. సో అది టేస్ట్ ఉంటుంది అంతా. సో ఆ ఇలసే మన గోదావరిలో ఎదురుకుంటూ వచ్చి పులస అవుతుంది. సో అప్పుడు ఇక్కడ తెల్లగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అది సరిగ్గా చూడు ఎవరు ఫ్లవర్ అనుకుంటా.
ఆడదంటుంటే ఆడదాని పక్కన నుంచి సిగ్గులేదు. బయటకు వచ్చేస్తావా? చెప్పు, ఏం చేయాలి? వేపాలి. ఏం వేపాలి? ఉల్లిపాయ ముక్కలు. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలని చెప్పు. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనెలో ఉల్లిపాయల్లో నూనె వేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా ఉల్లిపాయలు అయితే వేసుకుని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అంటే లైట్ గా గోల్డ్ కలర్ వచ్చేలాగా. అంతేనా? అంతే. ముందు ఉల్లిపాయలు నూనెలో వేసి వేగిదాకా మగ్గిదాకా యాగనివ్వాలి. అంతే. ఈ పొద్దున్న పుల్లిగా తాగొచ్చింది. టమాటా ముక్కలు ఏంటి? ఇన్ని గిడింగిలి టమాటాకాయ ముక్కలు అవి మగ్గిదాకా ఆగాలి. పచ్చిమిర్చి పచ్చిమిర్చి బెండకాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత బెండకాయలు వేయాలి. వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గడం అంటే అవి బాగా నూనెలో కొత్త కొత్తలాడుతూ ఉడుకుతాయి. ఇలాగా కొత్త కొత్తలాడుతూ ఉడుకుతాయి. అలాగా అది మగ్గాక దాకలో వేయాలి. చేప ముక్కలు దాకలో వేయాలి. కూరలో వేయాలి. సట్లో వేయాలి. సట్టేది ఆ గిన్నెలో వేయాలి. గిన్నెలో వేయాలి ముక్కలు. ఉప్పు కారం కలిపేసాం. చేపని ఉప్పు కారం కలిపి ఉండి ఇలా ఉంచుకోవాలి. అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి అవి మగ్గిన తర్వాత దాకలో వేసి కలిపి వండుకోవాలి. ఎవరు? నిన్న నందు మరొకటి వేసి ఉప్పు కారం దట్టంగా పెట్టేలాగా నీళ్ళు వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు అన్నమాట వెంటనే మర్చిపోతున్నా. బూతులు తిప్పుకుంటే ఉప్పు కారం ముక్కకి దట్టంగా పట్టిలా పెట్టాలి కానీ దట్టంగా పెట్టాలి. ఇవన్నీ పెడతాను. కదపాలా? సో ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న మసాలా, అంటే కొట్టు దగ్గరికి కాకుండా జీలకర్ర, అది ఎల్లుల్లిపాయ ఇంట్లోనే గ్రైండ్ చేసుకుని వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. అంతేనా? సో సరిపోయినంత వేసుకోండి. కొత్తిమీర కూడా ఇప్పుడేనా? సో కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తుంది.
వేసేస్తుంది వేసి ఊహలు గుసగుసలాడి చేపల కూర అయిపోయింది. ఊరు తింటున్నాం. రుచి ఎలా ఉన్నదో తిన్న తర్వాత చెప్తాం. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. బెండకాయ ముక్క కూడా చాలా బాగా ఉడికింది. రసం కాలిపోతుంది. కూర అయితే అయిపోయింది. చూడు మమ్మీకి డాడీకి సరసాలు ఇవన్నీ పెట్టేస్తుంది కూడా నేను. సో కూర అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. సో మీరైనా సరే లైఫ్ లో ఒకసారి అయినా సరే పూసలు తినండి. ఇస్తులు అమ్ముకుంటే అయినా సరే పూసలు తినమంటారు కదా. సో తిరుపతిలో చెప్పు మళ్ళీ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, పలు చేపల కూర అదిరిపోయింది. రసం అంతా బెండకాయ ముక్కలు లాగింది. గుత్తులు అమ్ముకుంటే పలు చేపలు కొనుక్కుంటాను. బెండకాయ పుస్తులు అమ్ముకుంటే అయినా పోలుస్తారంటారు కదా, అలాగా పుస్తులు అమ్ముకుని పోలుస్తారమన్నా. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.